వాక్యం వస్తుందా లేదా చూస్తాడంతే. వాక్యానికి విధేయత లేదు అంటే తీర్పు అయిపోయింది. ఇంకో మాట చెప్తా, వాక్యానికి లోబట్టలేదంటే ఎవరిని త్రోసివేశావు? ఆత్మని త్రోసివేశావు. వాక్యము ఆత్మరూపిగా మన హృదయాల్ని తడుతుంది, మనతో మాట్లాడుతుంది. నువ్వు నెట్టేశావంటే ఆయన కూడా నిన్ను శాశ్వతంగా నెట్టేసినట్లే. ఆత్మకు వ్యతిరేకంగా తెలియక చేసిన పాపం క్షమించబడుద్ది, కానీ తెలిసిన తర్వాత నీ నోటిని నువ్వు ఎట్లా వాడబోతున్నావు? ఇప్పుడు తెలిసిపోయింది, ఇంకొకటి గురించి చెడు మాట్లాడటానికి లేదు. ఈ నోటితో మాట్లాడే ప్రతి మాటకి నీవు లెక్కప్ప చెప్పాలన్న సంగతి ఇప్పుడు తెలిసిపోయింది. తెలిసిన తర్వాత చేసే పాపానికి క్షమాపణ దొరకదు. కాబట్టి క్రైస్తవ జీవితంలో నీ నోటి మాట ఎట్లుంది? అదే నీ హృదయ ధ్యానము, అదే నీ హృదయ ఆశలు. ఆ హృదయముతో నిండి ఉన్న దాన్ని బట్టి ఈ నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన జీవితాలు ఎట్లున్నాయి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ 4 వచనాల్లోనే ఈ 5 అంశాలు నేను బయటికి తీయగలిగాను. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుడు మనతో ఏమంటున్నాడు? ఎఫెసీ పత్రిక 4:29 చదవండి. దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. ఎంత జాగ్రత్తగా ఈ నోరుని మనం వాడుకోవాలో. ఈ నోరు దేవుణ్ణి మహింపరచడానికి మాత్రమే వాడాలి అనే నిర్ణయము తీసుకోండి. దేవుణ్ణి మహింపరచడానికి మాత్రమే అంటే ఆయన్ని పొగట్టడానికే, స్తుతియాగములు అర్పించడమే మన పని. కాబట్టి నోటిని దేనికి వాడాలంట? దేవుణ్ణి మహింపరచడానికి మాత్రమే. అప్పుడు ఆయన ఈ నోటిని బట్టి ఒక మంచి తీర్పు తీరుస్తాడు, లేకపోతే చెడ్డ తీర్పు తీరుస్తాడు. ఈ విధముగా క్రైస్తవ జీవితాన్ని దేవుడు హృదయములో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడును అనే మాటను జాగ్రత్తగా అర్థం చేసుకొని వాక్యానికి విధేయత చూపించే రీతిగా ఈ నోటిని వాడుకుందాం. మనము నిర్ణయం తీసుకుంటే చాలు, ఆయన నీలోనికి వచ్చి నీకు సహాయం చేస్తాడు. నీ నోటిని శుభ్రంగా ఉంచుతాడు. నీ నిర్ణయం యథార్థమైంది కాకపోతే ఆయన రానే రాడు. కాబట్టి ఇప్పుడు మన హృదయాల్లో ఏమి ఉన్నాయో మనందరికీ తెలుసు, మర్చిపోండి. ఇక నుంచి ప్రభువా నీకు అంగీకారమైన మాటలు మాట్లాడతాను, ఆయాసకరమైన మాటలు నేను మాట్లాడు, తోటి వారిని నేను తగ్గించి మాట్లాడు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. ఎందుకంటే నీవు వచ్చింది తోటి వారిని గౌరవించడం నేర్పించడానికి వచ్చావు. ఎవరిని త్రోసివేయలేదు. ఎవరైతే నష్టజాతకులుగా నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారో వారిని మాత్రం ఆ సర్ప సంతానము, సొన్నం కొట్టిన సమాధులారా, ఇట్లాంటి మాటలు ఆయన వినియోగించాడు వారికి. ఎందుకంటే వారు మారరు, వారు అపవిత్రమైన జీవితంతో నరకానికి సిద్ధపడిన వారు. మన విషయంలో ఏమంటున్నాడు? మనల్ని అన్నాడా? మనల్ని అనల, అండ కూడా. మనకి మాదిరిగా ఉండటానికి ఆయన వచ్చాడు. ఆ మాదిరిని మనం అలవర్చుకోకపోతే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేము. తల ఉంచుకుందాము. వినిన మాటల్ని బట్టి నీ నిర్ణయం ఏంటి? నీ నోటిని, నీ హృదయాన్ని వేటితో నింపుకోవాలనుకుంటున్నావు? వాక్యమా, దేవుని మాటలా, దేవునితో నడిచే తలంపులా? ఏ మాటలు నీ హృదయంలోంచి బయటకు వస్తున్నాయి? నీ స్నేహితులు, నీ బంధువులు, నీ